హాయ్ వ్యూయర్స్, నేను ఈరోజు కాంప్లికేటెడ్ ఒవేరియన్ సిస్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. కాంప్లికేటెడ్ ఒవేరియన్ సిస్ట్ అంటే ఏంటి? కాంప్లికేటెడ్ ఒవేరియన్ సిస్ట్ ఎప్పుడు అంటారు? ఒవేరియన్ సిస్ట్ అంటే నీటి బుడగలు. నీటి బుడగలు అనేది ఒక్కోసారి క్లియర్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు దాన్ని సింపుల్ సిస్ట్ గా అంటారు. అదే క్లియర్ ఫ్లూయిడ్ ఎక్కువ రోజులుగా అలానే ఉన్నప్పుడు నెమ్మదిగా అది కాంప్లికేటెడ్ సిస్ట్ గా టర్న్ అయ్యే అవకాశం ఉంది. అంటే అదే క్లియర్ లిక్విడ్ ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ లాగా అయిపోవడం కానీ, అంటే అది సీరస్ లిక్విడ్ కానీ ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ లాగా అయిపోవడం, లేదా దాంట్లో రక్తం అనేది పారడం, అంటే హెమరేజిక్ సిస్ట్ అంటారు దాన్ని. ఆ హెమరేజిక్ సిస్ట్ కానివ్వండి, లేదా దాంట్లో సెప్టేషన్స్ భాగంలో అంటే ఒక సిస్టే మల్టిపుల్ లాక్యులేషన్స్ తోటి మల్టిపుల్ సిస్ట్ లాగా ఫామ్ అవ్వడం కాంప్లికేటెడ్ సిస్ట్ కేటగిరీలోకే వస్తుంది. అదే విధంగా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానివ్వండి, డెర్మాయిడ్ సిస్ట్ కానివ్వండి, ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కాంప్లికేటెడ్ సిస్ట్ అనేది ఉంటాయి. ఈ కాంప్లికేటెడ్ సిస్ట్ ఉన్నప్పుడు ఏ సిస్ట్ కి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి? కాంప్లికేటెడ్ సిస్ట్ లో ఫస్ట్ బ్లడ్ కలెక్టెడ్ సిస్టే ఉందనుకోండి, బ్లడ్ కలెక్టెడ్ సిస్ట్ ఉన్నప్పుడు జనరలీ యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చినప్పుడు కానీ, యాంటీబయాటిక్స్ కానివ్వండి, కొన్ని రకాల హార్మోన్స్ కానివ్వండి ఇచ్చినప్పుడు చాలా వరకు కాంప్లికేటెడ్ సిస్ట్ ని కూడా అరెస్ట్ చేయగలుగుతారు, అంటే తగ్గించగలుగుతాం. ఈ కాంప్లికేటెడ్ సిస్ట్ తగ్గినప్పుడు 3 సెంటీమీటర్ లోపు ఉంటే గనక జస్ట్ మానిటరింగ్ చేస్తూ ఏ రకమైన మెడికేషన్ కాకుండా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని మనలో ఉన్న హార్మోన్స్ అనేది అసమతుల్యత లేకుండా, అంటే ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు నెమ్మదిగా దానంతటది హీల్ అయ్యి తగ్గే అవకాశం ఉంటుంది. సో వెన్ ఈ కాంప్లికేటెడ్ సిస్టే ఎక్కువగా 3 కంటే 4 సెంటీమీటర్ కంటే క్రాస్ అయ్యి ఉన్నప్పుడు మాత్రం దాని మానిటరింగ్ తో పాటు దానికి మెడికేషన్ కూడా అంతే అవసరం. ఆ మెడికేషన్ అనేది తీసుకోకపోతే ఏమవుతుంది? మెడికేషన్ అనేది తీసుకోనప్పుడు ఈ కాంప్లికేటెడ్ సిస్ట్ బ్లడ్ కలెక్టెడ్ సిస్ట్ కాస్త సమ్టైమ్స్ హెమరేజిక్ సిస్ట్ కాస్త నెమ్మదిగా దాది ఎండోమెట్రియోటిక్ సిస్ట్ లాగా టర్న్ అప్ అవ్వడము, దాంట్లో ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు నెమ్మదిగా దాంట్లో మార్పులు జరిగి అదే డెర్మాయిడ్ సిస్ట్ లాగా ఒక్కోసారి ట్యూమర్ లాగా కూడా ఫామ్ అవుతుంది. వెరీ థిక్ ఫ్లూయిడ్ లాగా అయినప్పుడు ట్యూమర్ లాగా కూడా ఫామ్ అవుతుంది. సో ఇంతవరకు వెళ్లకుండా ఈ ట్యూమర్ అంత ఫార్మేషన్ వెళ్ళి ఖచ్చితంగా దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. ఈ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి చిన్నగా ఉన్నప్పుడే, అంటే కాంప్లికేటెడ్ సిస్ట్ వరకే వెళ్లకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కరెక్ట్ గా, చాలా మంది ఏంటి ఇంబ్యాలెన్స్ ఉంటే చాలా నిర్లక్ష్యం చేస్తారు. అనవసరంగా హాస్పిటల్ కి వెళ్తే హార్మోన్స్ ఇచ్చేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అని మాత్రమే ఆలోచిస్తారు. అలా కాకుండా ఆ హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా లేనప్పుడు దాని వల్ల వచ్చే తీవ్రత, అంటే ఫర్టిలిటీలోనే తక్కువ అయిపోవడం కానీ, ఫర్టిలిటీ స్టేటస్ కానీ, ఒవేరియన్ రిజర్వ్ కానీ, టిష్యూ కానీ తగ్గిపోవడం అనేది చాలా ఎక్కువ శాతం అవుతుంది ఎప్పుడైతే సిస్ట్ పెరుగుతూ ఉన్నప్పుడు. కాబట్టి ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో డెఫినెట్లీ చిన్నగా ఉన్నప్పుడే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకున్నప్పుడు చాలా వరకు కాంప్లికేషన్స్ అనేది తగ్గించగలుగుతారు. మీరు ఆశించినట్టుగా నంబర్ ఆఫ్ మెడికేషన్ కూడా తగ్గించుకోవడానికి అవకాశం బిగినింగ్ స్టేజ్ లోనే ఉంటుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.